వైల్డ్ లైఫ్ అనిమల్స్ ని అంత క్లోజప్ లో ఎలా క్యాప్చర్ చేస్తారో మీకు తెలుసా? కిమ్ వాల్హూటర్ అనే ఈ ఫోటోగ్రాఫర్ కొన్ని నెలలు తరబడి భయంకరమైన జంతువులతో కలిసి వాటి నమ్మకాన్ని సంపాదించుకున్నారు. తను తన షూస్ ని తీసి నేలపై పడుకుంటారు. చివరికి హైనాస్ కూడా తన మీద దాడి చేయకుండా అవి తినేటప్పుడు కూడా రికార్డ్ చేసేంతగా నమ్మకం తెచ్చుకున్నాడు. అంతేకాకుండా ఏదో పెట్స్ లాగా వాటి పక్కనే పడుకొని వాటిని నిమురుతూ ఉంటాడు. అలాగే ఎంతో సెన్సిటివ్ అయిన ఏనుగులు కూడా తను అక్కడ ఉండటం రోజు రోజుకి అలవాటు పడతాయి. కొన్నిసార్లు అతను తన వైఫ్ ని అలాగే పిల్లలను కూడా తీసుకెళ్తాడు. అంతేకాకుండా తన పిల్లలను కారుల నుంచి దించి చిన్న హైనాలతో ఆడిపిస్తాడు. అలాగే తల్లి చిరుత తనను పూర్తిగా నమ్మి వేటాడేటప్పుడు తన పిల్లలను అతని సంరక్షణలో వదిలి వెళుతుంది. అలాగే తన ప్రౌడెస్ట్ మూమెంట్ ఏంటంటే తను గాయపడినప్పటికీ వేటగాళ్ల మీద దాడి చేసి 94 ట్రాప్స్ తొలగించి ఎన్నో అనిమల్స్ ని కాపాడాడు. కిమ్ వాల్హూటర్స్ ఎక్స్పీరియన్స్ మనకు మనుషులకు అలాగే వైల్డ్ అనిమల్స్ కి మధ్య ఉన్న గొప్ప నమ్మకాన్ని వివరిస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2, డాగ్ అంటే నమ్మకానికి మారిపోయారని అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజు అలాంటి ఒక డాగ్ స్టోరీ గురించి మనం తెలుసుకుందాం. ఈ డాగ్ 10th నవంబర్ 1923లో జపాన్ లో జన్మించింది. తన ఓనర్ పేరు ఇడేసాబురో యునానో. తను జపాన్ లో ఉండే ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్. తను రోజు ట్రైన్ లో యూనివర్సిటీకి వెళ్లేవాడు. అలాగే తన డాగ్ కూడా తనతో తోడుగా వెళ్లేది. మళ్ళీ అదే స్టేషన్ లో ప్రొఫెసర్ వచ్చే వరకు వెయిట్ చేసేది. అలా ప్రతిరోజు చేసేది. కానీ 21 మే 1925లో ఈ ప్రొఫెసర్ యూనివర్సిటీ వెళ్ళినప్పుడు అక్కడే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఇంకా తను మళ్ళీ రాలేకపోతాడు. కానీ తన డాగ్ హచికో తను వస్తాడని వెయిట్ చేస్తూనే ఉంటుంది. అలాగే మొత్తం 9 years 9 months అయిపోతుంది. కానీ ఈ డాగ్ మాత్రం వెయిట్ చేయడం మాత్రం ఆపలేదు. 8th March 1935లో ఈ డాగ్ కూడా చనిపోయింది. ఈ డాగ్ కు ఉన్న విశ్వాసం వల్ల దీని గురించి ఒక ఫిలిం కూడా తీశారు. అలాగే అదే స్టేషన్ లో ఈ డాగ్ స్టాచ్యూ కూడా పెట్టారు. ఈ రెండు స్టోరీస్ విన్న తర్వాత మీకు ఏ స్టోరీ బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.